భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 9. శ్లోకం యజ్ఞార్థాత్ కర్మణో న్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. అనువాదం: యజ్ఞార్థం కాని కర్మలు ఈ లోకంలో మనిషిని బంధిస్తాయి. కాబట్టి అర్జున, ఆసక్తి లేకుండా యజ్ఞార్థం మాత్రమే కర్మను ఆచరించు. జీవితం కేవలం పని, సంపాదన, స్వార్థ ప్రయోజనాలకే కాదు. మన పని ఒక యజ్ఞం అయితేనే అది ముక్తి మార్గం అవుతుంది. వివరణ: శ్రీకృష్ణుడు ఇక్కడ చెబుతున్నది, మనం చేసే పనికి వెనుక ఉద్దేశ్యం చాలా ముఖ్యమైనది. కేవలం స్వప్రయోజనం కోసం చేసే పని మనను కర్మబంధంలో చిక్కేస్తుంది. కానీ ఆ పని సమాజం, ధర్మం, పరమార్థం కోసం ఒక యజ్ఞంలా చేస్తే అది మనను బంధించదు. తాత్విక సందేశం: పని మన కోసమే కాదు, అది విశ్వచక్రంలో ఒక భాగం. మన కర్మ ధర్మానికి, సత్యానికి అంకితమైతే అది ముక్తి దారి చూపుతుంది. ముగింపు వాక్యం: పని యజ్ఞమైతే బంధం ఉండదు, స్వార్థమైతే బంధం తప్పదు. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.